ఈరోజు ఈ గోగులవారిపల్లి మండల పరిధిలో చూస్తూ ఉంటే మరి దళితులు ఉన్నారా లేరా అని ఉన్నా లేనట్టు ఈ రెవెన్యూ యంత్రాంగానికి కనబడుతున్నది. ఎందుకంటే కాదు, ఈ హైవే రోడ్డు పక్కనే చిన్నవారంపాడు పంచాయతీలో జ్ఞానంపల్లి అరుంధతి వార్డుకు సంబంధించినటువంటి దళితులు దాదాపు 2 సంవత్సరాల నుండి వర్షం వచ్చితే అడుగు పెట్టలేని పరిస్థితి మరి అంత దారుణంగా ఉంది. మబ్బు వస్తే అక్కడ ఏ ఇసుగురుగు వస్తే కరుస్తుందని భయప్రాంతాలకు తిరుగుతున్నారు. వాళ్ళకి ఇంటి స్థలం లేక పక్కన ఉన్నటువంటి వాళ్ళ స్థలాలలో ఇండ్లు గుడిసెలో జీవనం గడుపుతున్నారు. వాళ్ళకు అప్పటి నుండి 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ రెవెన్యూ వారు చూపించిన పాపాన బాలేదు. ఇప్పుడు ఒక 5 నెలలకు ముందు మరి కలెక్టర్ నుంచి ఇక్కడికి కనీసం లిస్టు వచ్చినా కానీ ఆ లిస్టును చూసుకొని ఈ పేద నిరుపేదైనటువంటి అరువులకు ఇంతవరకు ఇంటి పట్టాలు చూపించిన పాపాన్ని పోలేదు. అందువల్లనే ఈరోజు ఈ తహసీల్దార్ కార్యాలయం ఎదుటిగా రావడం జరిగినది. ఈరోజు చెప్తా ఉన్నాం మేము తహసీల్దార్ గారికి ఒకటే, మీరు నిరుపేదైనటువంటి దళితులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పట్టాల మంజూరు చేయాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపి ఆధ్వర్యంలో 22 పంచాయతీల్లో దళితులను కానీ నిరుపేదైనటువంటి వారిని కానీ అర్హులైనటువంటి వారిని అందరినీ కలుపుకొని ఇక్కడ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడింపు కార్యక్రమం చేసి మేము ఇంట్లో వచ్చే మార్గం ఎంచుకుంటామని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేసిన అధ్యక్షులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.